హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ ఫ్రీ లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి, హై బటన్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా రీచ్ అవుతుంది. 15K 20K వ్యూస్ వరకే స్టాప్ అయిపోతుంది. అంతకు మించి వెళ్ళడం లేదు. నేను చేసే 2 మినిట్స్కి చాలా రీచ్ రావాలి. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా పాయింట్ మీద పాయింట్ చెప్తావు, ఏమీ సోది లేకుండా అంటున్నారు, కానీ వ్యూస్ మటుకు రావడం లేదు. అందుకే చెప్తున్నాను. ఇంకా ఈ వీడియోలో మనం వైల్డ్ కార్డ్స్ గురించి, అలాగే ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ కవర్ చేస్తా. మామూలుగా 3 మినిట్సే ఉంటుంది. ఇంకా అప్డేట్స్ ఏంటంటే, మీరు జైలర్ మూవీ చూసే ఉంటారు. అందులో విలన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈమెకు ట్రై చేస్తున్నాడు, ఈమె వచ్చేసి ఈయనకు ట్రై చేస్తుంది అని ఒక స్టోరీ ఉంటుంది కదా. ఇప్పుడు హౌస్లో దివినికిత నాగ్ సార్ అడుగుతారు, ఆ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఏదో ఉంది కదమ్మా, అది ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అని. ఇప్పుడు దివినికిత గారు ఒక 20 నుంచి 25 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇదైతే చాలా బాగా వచ్చిందంట. కళ్యాణ్, ధీమన్, శ్రీతు, తనుజ నలుగురు. సార్ ఈవిడొచ్చేసి ఈయనకి ట్రై చేస్తాం సార్, ఈయన వచ్చేసి ఈయనకి ట్రై చేస్తున్నారు సార్, వీళ్ళిద్దరూ వచ్చేసి ఈమెకు ట్రై చేస్తున్నారు సార్. అలా చాలా ఫన్గా వచ్చిందంట. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. ఇదైతే ఎపిసోడ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిందంట. ఇదైన తర్వాత ఇంకా బీబీ ఆస్క్ క్వశ్చన్ అని ఒక ప్రోమో రిలీజ్ చేస్తారు ఇంతకు ముందర వారం. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని హౌస్లో వాళ్ళని అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళ సమాధానం చెప్తారు కదా. అప్పుడు ఆడియన్స్ని అడుగుతారు, వీళ్ళు చెప్పిన సమాధానం కరెక్టా కాదని. ఆడియన్స్ ఎస్ ఆర్ నో ఇస్తారు. వాళ్ళకు అందులో గెలిచిన వాళ్ళకి కిరీటం పెడతారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి అందరికీ క్వశ్చన్స్ అడిగారు. ఎక్కువగా ఇమాన్యుయల్కి అయితే అందరూ సపోర్ట్ చేశారు, ఆడియన్స్ కూడా. అందుకే ఇమాన్యుయల్కి కిరీటం పెట్టారు. ఇందులో అయితే శ్రీజాని ఒక్క క్వశ్చన్ కూడా ఎవరు అడగలేదంట. లోపల నెగిటివ్ చేస్తున్నారు, ఇక్కడ బయట చాలా నెగిటివ్ ఉంది. శ్రీజాకి అయితే అంత నెగిటివ్ ఎందుకు ఉందో నాకైతే తెలీదు. శ్రీజ ఒకటి మటుకు చెప్తా, మధ్యలో లేసి మాట్లాడుతుంది. దానికి మించి అంత ఇదిగా ఏం చేసిందో నాకైతే అర్థం కాలేదు. హౌస్లో ఉన్న వాళ్ళగా చాలామంది అలాగే చేస్తున్నారు, కానీ వాళ్ళకి అంత నెగిటివ్ లేదు. శ్రీజాకే చాలా అంటే చాలా నెగిటివ్ ఉంది. ఇప్పుడు ప్రియా ఉంది, ప్రియా అయితే హౌస్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా శ్రీజ అంటే నేనేం శ్రీజాకి సపోర్ట్గా చేయలేదు, ఇంతవరకు ఒక్క వీడియో కూడా సపోర్ట్గా చేయలేదు. ఎప్పుడు చెప్తున్నా, అంత నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నా. నిన్న కూడా చూడండి, సంజన గారు లోపలికి రావాలంటే సీజన్ మొత్తం ఒకటే డ్రెస్ అంటే అదేంటి వెళ్ళే. ఇంకా సరే, ఇంకా అలాగైతే అన్నారు. శ్రీజాకి అయితే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, శ్రీజ ఇందుకు నెగిటివ్, నాకు ఇందుకు నచ్చలేదు అని. ఉంటారు కదా మీలో కూడా శ్రీజ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. చూద్దాం ఎందుకు నచ్చలేదు, ఎక్కువగా చూద్దాం. ఆ వాయిస్ రేజ్ చేసేదానికే, దాన్ని బట్టి ఇక్కడ బయాస్ కూడా చేయదు. ఇప్పుడు ఒకవేళ టెనర్స్ ఓనర్స్ ఉన్నారు కదా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళదే తప్పు అంటుంది. కానీ టాస్క్లో అయితే ఇంకా 100% ఆడుతుంది, గట్టిగా ఆడుతుంది, గెలుస్తుంది కూడా. కామెంట్ చేయండి కింద. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వైల్డ్ కార్డ్స్ అయితే ఇప్పటివరకు 5 మెంబర్స్ అయితే కన్ఫామ్ అయ్యారు. ఇంకా చాలామంది రాబోతున్నారు, చూద్దాం. ఇప్పటికి 5 వైల్డ్ కార్డ్స్ అయితే చెప్పేసా. ఫస్ట్ అయితే కావ్య గారు రాబోతున్నారు. కావ్య గారు సీరియల్ యాక్టర్, తెలుసు కదా మీకు, చాలా ఫేమస్. ఆవిడైతే రాబోతున్నారు. తనుజ గారికి గట్టి పోటీ ఇస్తారు. ఎందుకంటే తనుజ గారు ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, సీరియల్ యాక్టర్ కాబట్టి. ఈమెకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సెకండ్ వచ్చేసి అఖిల్ రాజ్ అని షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ చేశాడు, ఈయన రాబోతున్నారు. ఇంకా థర్డ్ ఫేమస్, ఆల్రెడీ ఏవి షూటింగ్ కూడా జరుగుతోంది, అలేఖ్య రమ్య. ఈవిడైతే రాబోతోంది, కన్ఫామ్గా రాబోతోంది. ఈవిడైతే కన్ఫామ్. వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఆడబోతుందో. నెగిటివ్ అయితే చాలా అయ్యారు కదా బయట, లోపల ఏమైనా పాజిటివ్ అవుతారా, ఇంకా నెగిటివ్ అవుతారా చూద్దాం. ఇప్పటికైతే ఆడియన్స్ అందరూ నెగిటివ్గానే చూస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో చూద్దాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అమర్దీప్, ఆ తర్వాత వచ్చేసి దివ్యల మాధురి గారు. ఈవిడైతే ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే రావాల్సింది, కానీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. ఇప్పుడైతే హౌస్లోకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈవిడ కూడా కన్ఫామ్. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి అమర్దీప్ అయితే చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారు అమర్దీప్ కన్ఫామా లేదా అని. అమర్దీప్ అయితే 90 నుంచి 95% కరెక్ట్ రావడానికే ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సీజన్లో అంతగా ఎవరు కంటెస్టెంట్ లేదు కాబట్టి వస్తే గెలిచే ఛాన్సెస్ ఉంది అని చూస్తున్నాడు. రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అది కనుక కన్ఫామ్ అయితే ఖచ్చితంగా అమర్దీప్ ఎంట్రీ ఇస్తాడు. ఈ 5 మెంబర్స్ అయితే కన్ఫామ్. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా కన్ఫామ్ కాలేదు. అయిన తర్వాత ఒక వీడియో చేస్తాం.